ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ బీర్లు ప్రవేశించాయి. ఒక స్టేట్లో భూమ్ భూమ్గా ఉన్న బీరు పేరు మన రాష్ట్రానికి వచ్చేసరికి బిర్యానీగా రూపాంతరం చెందింది. ఎందుకన్నయ్యా? ఎందుకిలా చెప్పనయ్యా? దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డాను. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. రాష్ట్రంలోకి కల్తీ మద్యం తీసుకురావద్దని కాంగ్రెస్ సర్కారును ప్రజలు వేడుకుంటున్నారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అయితే ఈ ప్రక్రియ వెనుక ఓ మాజీ ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మద్యం వ్యాపారులు చర్చించుకుంటున్నారు. దీంతో ఇటువంటి కంపెనీల నుంచి నాణ్యమైన మద్యాన్ని ఆశించగలమా అని మద్యం ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? కొత్త బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం తీసుకురావద్దని వేడుకుంటున్నారు. మీ అజాగ్రత్తతో పొగరుతో దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అలాగే తమకు అలవాటైన ప్రముఖ కంపెనీలకు చెందిన మద్యాన్ని బీర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి దయా ప్రేమ లేకుండా అట్టి బీర్ల సరఫరాలో ప్రభుత్వాలు మందుబాబులకు నిరాశపరుస్తున్నాయి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మొన్నటి వరకు ఏపీలో ప్రముఖ బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడితే తాజాగా తెలంగాణలోనూ అదే జరుగుతుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. నాకు మాత్రం చండాలంగా ఉంది. రోజు నాకు జరగాల్సినవి ఈ రోజు మీకు జరుగుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం కింగ్ ఫిషర్, ఆర్సీ 5000 వంటి బీర్లు దొరక్క తాగుబోతు సంఘాలు ఆందోళన చేశారు. నువ్వు విడిపోయడానికి నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. బీర్లకు తెలంగాణ సర్కార్ అనుమతులు ఇచ్చింది. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కొత్త రకం బ్రాండ్లను సప్లై చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మీకు చేతులు ఎట్లా వచ్చారా? మీ మొలతాలు చెగ నాశనం అయిపోతారా రే, నాశనం. కొత్త బీర్ల కంపెనీ పవర్ 10,000, హంటర్, బ్లాక్ ఫోర్ట్, ఫుడ్ స్పీకర్ వంటి పేర్లతో కొత్త బీర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తెలుస్తుంది. ఈ మేరకు కొత్త బీర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూడటానికి, చప్పట్లు కొట్టడానికి మీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా వల్ల కాదు. కొత్త బ్రాండ్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ విమర్శించింది. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది, కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా, ప్రాణాలు తప్ప. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఉన్న బీర్లే దొరకలేవాడే కొత్త బీర్లు తెచ్చి ఎడికెళ్ళి అమ్ముతారు. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఉన్నైతే చక్కగా సప్లై చేస్తే కదా ఫస్ట్ అదే ఇది ఫస్ట్ పాత బీర్లు తెప్పించే ప్లాన్ చేయమనండి. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. కొత్త గవర్నమెంట్ వేస్ట్, ఇది ఉన్న గవర్నమెంటే వేస్ట్. నేను మాట్లాడుతుండ్రా. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. టుబార్గు ఏదైనా కానీ ప్రతి ఒక్క బ్రాండ్ ఇవరకు ఉన్న బ్రాండ్లు ప్రతి ఒక్క బ్రాండ్ ఫస్ట్ తెప్పియండి. ఇప్పుడైతే అవి దొరకలేవు, అవి తెప్పియండి. అవి తెప్పించినాక కాంటే కొత్త బీర్ల గురించి ఆలోచన చేయమనండి. ఈ నగరానికి నువ్వే దిక్కై మాలాంటి మందు బాబులకు నాయకత్వం వహించి మమ్మల్ని విముక్తి పొందించు. బ్రాండ్ ఫస్ట్ తెప్పియండి. ఇప్పుడైతే అవి దొరకలేవు, అవి తెప్పియండి. అవి తెప్పించినాక కాంటే కొత్త బీర్ల గురించి ఆలోచన చేయమనండి. యువర్ రైట్, హి ఇస్ రైట్. వీడు మన దేశానికి కావాలి. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.